ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా చీకటి శక్తుల ప్రభావాలు కూడా మాకు వణికేలా చేసావయ్యా. నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాలపు సమయంలో ఇలా లేచి ఈ మొదటి గడియ నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకే కోట్లాది వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ మొదటి గడియను పరిశుద్ధపరిచినట్టు ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తున్నారో, ఏ స్థలాల నుండి ఏకీభవిస్తున్నారు, ఏ సమయంలో ఏకీభవిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడువు, అన్ని సకాలంలో నువ్వు చేర్చగలిగిన దేవుడవయ్యా. ఈ ప్రార్థన ఎవరెవరు ఆలకించి ఆశీర్వదింపబడాలని నమ్ముచున్నావో వారికి ఈ ప్రార్థన అందజేయమని అడుగుతున్నామయ్యా. ఈ సోషల్ మీడియాను మాకు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ సోషల్ మీడియా వల్ల, డిజిటల్ మినిస్ట్రీ వల్ల ఇంకెంతో మందికి దేవా నీ సువార్త అందజేసే అవకాశాన్ని మాకు ఇచ్చావు. నీకే కోట్లాది వందనాలు దేవా. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. తను ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ప్రభువా, చూచే దేవుడు నీవే అయ్యా. యెహోవా రాహా నీవే అయ్యా. యెహోవా షాలోమ్ నీవే. సమాధాన పరచువాడవు నీవే. సమాధానకర్తకు అధిపతివయ్యా. నీకే కోట్లాది వందనాలు. ఈరోజు ప్రభువా, మా జీవితంలో జరగబోయే ప్రతి కార్యం పట్ల నీవే తోడుగా ఉండమని అడుగుతున్నాం. నీ హస్తాన్ని మా మీద దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఎలాంటి స్థితిగతుల్లో మేము ఉన్నప్పటికీ ప్రభువా, మా జీవితంలో నాకు ఏదున్నా లేకపోయినా నా దేవుడు నా సహాయకుడు, ఆయన నాకుంటే చాలు అనే విశ్వాసాన్ని మాలో దృఢపరచమని అడుగుతున్నామయ్యా. ఈ రోజంతటిని దీవించండి. ఈ లోకంలోకి మేము వెళ్ళి చూడగా ఈ లోకపు మాలిన్యం మమ్మల్ని అంటకుండా నీ కవచాన్ని మాకు ధరింపచేయ్యా. మేము ఎవరితో మాట్లాడినప్పటికీ ఎటువంటి కలహాలు రేగకుండా సమాధానంగా మాట్లాడే కృపను మాకు దయచేయండి. మేము ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా మాకు ఆనందాన్ని ధరింపజేసేవాడు నీవే దేవా. ఈరోజు ఎవరెవరైతే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, లేకపోతే ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవా వారికి నువ్వు తోడున్నావనే మాట అందజేయమంటున్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు. రాసే ప్రతి ఎగ్జామ్లో నువ్వు తోడై ఉన్నావయ్యా. మాకు ఏ చింత లేదు, ఏ భయం లేదు. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ప్రతి బిజినెస్లో నీవు మధ్యవర్తిగా ఉండి ప్రభువా, నీవు సీఈఓలా ఉండి మా బిజినెస్ని ముందుకు నడిపించే దేవుడివయ్యా. నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటూ ఈరోజంతా నీవే నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.